రోహిణి అయితే హెడేక్‌గా ఉంది. అంటే వాళ్ళ అత్తయ్య అయితే తడిగుడ్డ తీసుకొని వచ్చి రోహిణి తల మీద పెడుతూ ఉంటుంది. ఇలా పడుకో తలనొప్పి తగ్గుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో రోహిణి వాళ్ళ అమ్మ రోహిణి వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. ఇక ఇలానే ఉండమ్మా, ఒక పావుగంట ఉంటే నీకు హెడేక్ తగ్గుతుంది అని చెప్పి ప్రభావతి అయితే అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ అమ్మ అయితే ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది. రోహిణి తల మీద గుడ్డ చూసి, అమ్మ రోహిణి ఏమైంది నీకు, ఏమైంది అని చెప్పి కంగారు పడుతూ రోహిణి దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. ఇక రోహిణి అయితే అలా పడుకొని ఉంటుంది. ఏమైంది రోహిణి, ఏమైంది అని చెప్పి ఒకసారిగా అనేసరికి రోహిణి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. అలా కళ్ళు తెరిచి చూడగానే వాళ్ళ అమ్మని చూసి ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక రోహిణిని ఎవరు పిలుస్తున్నారని చెప్పి వంటగదిలో ఉన్న వాళ్ళందరూ అయితే బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చి చూసేసరికి అసలు ఎవరు నువ్వు రోహిణిని పిలుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక రోహిణి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అందరూ వచ్చేసరికి రోహిణి వాళ్ళ అమ్మ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. అయ్యో కంగారులో పెద్ద తప్పే చేశానే అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ అమ్మ ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అసలు ఎవరు ఈవిడ, రోహిణి రోహిణి అని నిన్ను పిలుస్తుంది ఏంటి, అంతా నీకు తలనొప్పి అయితే ఆవిడెందుకు తల్లడిల్లిపోతుంది, అసలు ఏంటి అని చెప్పి ప్రభావతి అయితే ఆరా తీస్తూ ఉంటుంది. అయినా ఈవిడెవరు రోహిణి, అడిగితే చెప్పట్లేదు ఏంటి, ఆవిడే చెప్పట్లేదు నువ్వు చెప్పట్లేదు అని చెప్పి ప్రభావతి గట్టిగానే అడుగుతూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికి వచ్చావేంటి అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి రోహిణి అలా భయపడుతూ ఏం చెప్పాలా అనేది ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. మనోజ్ కూడా అలా చూసుకొని ఉండిపోతూ ఉంటాడు. రోహిణికి ఎవరు లేరన్నదే ఈవిడెవరు అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు మనోజ్.